కొంచెం లేట్ అయినప్పటికీ అనుకున్న పద్ధతిలో పేదవాళ్లలో బహు పేదవాళ్లకే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈరోజే ప్రతి జిల్లాకి ఒక ప్రాజెక్టు డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాడర్ ఆఫీసర్ని 33 జిల్లాలకి నియమించడం జరిగింది. నియమిస్తూ ఏవైతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీరింగ్ స్టాఫ్ వివిధ శాఖల్లో ఉన్నారో ఇప్పటికే 95% బ్యాక్ తీసుకున్నాం. ఇంకా అక్కడ ఒక ఇద్దరు అక్కడ ఒక ముగ్గురు మిగిలారు. వాటితో పాటు ఈ ప్రభుత్వానికి ఏదైతే ఆలోచన ఉందో మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తూ ఇది నిరంతరము జరిగే కార్యక్రమంలో భాగంగా రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ళు కట్టడానికి కావలసిన యంత్రాంగాన్ని సైంటిఫిక్గా టెక్నికల్గా టెక్నాలజీని అంతా వాడుతూ, ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇది 5 లక్షల రూపాయల స్కీమ్ ఈచ్ హౌస్కి. ఎంత మనం అడావుడి పడి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది పేదోళ్లకు చెందాల్సింది మిస్యూజ్ అవుతుందేమో అని జాగ్రత్త తీసుకుంటూ ఈ 20 లక్షల ఇళ్ళు కట్టే దాంట్లో వ్యూహాత్మకంగా ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా పబ్లిక్ నుంచి వచ్చే గ్రీవియన్స్ని కూడా రిసీవ్ చేసుకుంటూ వాటిని కరెక్ట్ చేస్తూ బెనిఫిషరీస్ దగ్గర ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆల్రెడీ ఇప్పటికే నిన్నటి సాయంత్రం వరకు సుమారు 32 లక్షల మంది యాప్లో వారి వారి స్థితిగతులు, వారు నివసించే గ్రామం, వారుండే ఇల్లు, ఆ ఇంటితో పాటు ఇంటి స్థలం ఉంటే ఇంటి స్థలము, ఇంటి స్థలము లేకపోతే ఎక్కడ నివసిస్తున్నారో, ఏదైనా వికలాంగులైతే వికలాంగులుగా, వితంతువులైతే వితంతువులా, ఇంకా ఏదైతే ఆ గ్రామాలలోనో మున్సిపాలిటీలో కార్మిక స్టాఫ్ ఎవరన్నా ఉంటే వాళ్ళగా రికార్డు చేస్తూ మొదలు కొద్దిగా నత్తనడకతో స్టార్ట్ అయిన ఈ ఇందిరమ్మ యాప్ కార్యక్రమం గడిచిన ఈ 2-3 డేస్ నుంచి 4 lakhs నుంచి 5.5 lakhs వరకు రీచ్ అవుతూ నాకు తెలిసి ఈ నెలాఖరికి ఒక 70 నుంచి 75% కంప్లీట్ అవుతుంది. రాబోయే ఫస్ట్ వీక్ లోపు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులు పోయి వారికి ఏవైతే రిక్వైర్మెంట్లలో అవసరమైన వాటిని అప్లై చేసుకునే దాంట్లో ఇళ్ళు టిక్కు పెట్టిన వాళ్ళు 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందిలో యాక్చువల్ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయటం కోసం ఇది నిరంతరము జరిగే కార్యక్రమం కాబట్టి ఏదో 4.5 లక్షల ఇల్లు ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవాలని ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నది. కాబట్టి దీన్ని లాంగ్ విజన్తో పర్ఫెక్ట్గా బెనిఫిషరీని ఐడెంటిఫై చేయటం కోసం ఈ యాప్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఆ అమౌంట్ తక్కువ కావచ్చు, వారు ఏ రకమైన కోరికలు కోరినా ఆ కోరికల్లో ఫిట్ అయ్యే విధంగా ఈ యాప్ ద్వారా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని మనం కట్టించే వాటిలలో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి వచ్చే నిధులను కూడా 1 రూపాయి కూడా మిస్ కాకుండా
వాళ్ళ బ్రాండింగ్ కావాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా యాక్సెప్ట్ చేసి దాంట్లో ఫిట్ అయ్యే కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ యాప్లో ఇన్కార్పొరేట్ చేసి ఈ యాప్తో ఇప్పటికి 32 లక్షల మంది పూర్తయింది. ఈ నెలాఖరికి మ్యాక్సిమం 75-80% కంప్లీట్ అవుతుంది. ఇదే టెంపోలో 4th 5th కల్లా, జనవరి 4th 5th కల్లా నాకు తెలిసి టోటల్ 80 లక్షల మంది డేటా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇళ్లు కావాలని అడిగారో వాళ్ళందరి డేటా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరటం జరుగుద్ది. దానిని యుద్ధ ప్రాతిపదికంగా బెనిఫిషరీస్ ని ఫస్ట్ 4.5 లక్షలని పూర్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఎలిజిబుల్ ఉన్నోళ్ళు మిస్ అయినా, వాళ్ళు రిజెక్ట్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలేదు కాబట్టి వాళ్ళు ఇస్తానన్న 70,000 రూపాయలు 1,50,000 అని మేము చేతులు దులుపుకోకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏ కారణం చేతైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇయ్యటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వటం జరిగింది. దీంతో పాటు ఇది 4 విడతలుగా పేమెంట్ ఇస్తున్నాము, అనేక పర్యాయాలుగా చెప్పాము. సొంత స్థలము ఉన్న వాళ్ళకి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. దాంట్లో ఒక బాత్రూము, ఒక కిచెను ఉండాలి. డిజైన్ అంటూ ప్రభుత్వం ఏమీ నిర్ణయించలేదు. 400 చదరపు అడుగుల కంటే వారి ఆర్థిక స్తోమత బాగుంటే ఎక్కువ కట్టుకున్నా ప్రభుత్వానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. నాలుగు విడతల్లో ఫౌండేషన్ కి 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000, గోపరేషన్ టైంలో మిగిలిన 1,00,000, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో నిరుపేదలకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో ఇవ్వటం జరుగుతుంది. నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీడియా మిత్రులకి తెలిసి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ని, పేదోడి కలని నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభ పెట్టినప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్నే ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ రకమైన ప్రలోభాలు ఈ ఇందిరమ్మ స్కీములో ఉండొద్దు. వీటితో పాటు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే మా అధికారులు యాప్లో చాలా క్లారిటీగా ఈ యాప్ని నిర్మించడం జరిగింది. టైం టు టైము ప్రతి విజువల్స్ హైదరాబాద్లోని ఎండి గారి ఛాంబర్కి కానీ, సెక్రటరీ గారి ఛాంబర్కి కానీ, నా ఛాంబర్కి కానీ, ముఖ్యమంత్రి గారి ఛాంబర్ కానీ స్పెషల్ సెల్స్ పెట్టి ప్రజలకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా పారదర్శకంగా ఈ స్కీమ్ని నడిపించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ స్టాఫ్కు సంబంధించిన దాంట్లో కూడా ఈ రాబోయే ఒక 2-3 డేస్లో దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ప్రభుత్వ పక్షాన ఒక అనౌన్స్ చేయబోతుంది. చేసి చిత్తశుద్ధితో, ఏదో ఏ ఎన్నికలు లేవు ఈనాడు ఈ ప్రభుత్వానికి, ఎన్నికల ముందు ఆడే ఆట కాదు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా పేదోడు పక్షాన నిలబడేది మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఇది నిరంతరము చేద్దామనే చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి దీన్ని వడివడిగా నడిపించాలనే గౌరవ ఈ శాఖలో ఉన్న అధికారులు
అది ఎండి గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మంత్రిగా టైం టు టైం రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ దీన్ని పుష్ చేయటం జరుగుతుంది. నిరుపేదలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఎవరు అభద్రతకు లోనవ్వక్కర్లా, ఎవరికి మీరు లాలూచీగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఈ 2-3 రోజుల్లోపే, ఈ వారం లోపు మీకు డైరెక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీ కంప్లైంట్కి సంబంధించి ఆల్రెడీ ఇచ్చామా, ఏదైతే మీ కంప్లైంట్కు సంబంధించినది తెలియచేయటం కోసం ఒక సపరేట్ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాబోయే ఎంత టైం పడుతుంది? సో రాబోయే 2-3 రోజుల్లో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాం. ఎవరికైనా ఏవైనా ఇబ్బందులుంటే ఆ వెబ్సైట్లో మీకు సంబంధించిన ఇబ్బందుల్ని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. రాబోయే 10-12 రోజుల్లోపు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేస్తాం. దాంట్లో కూడా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉండే గిరిజన గూడాలు కానీ తండాలు కానీ మీరు ఏమైనా కంప్లైంట్లు ఇవ్వాలంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్లో కానీ ఈ యాప్లో కానీ మీరు వెబ్సైట్లో కానీ మీరు ఇవ్వాల్సిన సూచనలు, సలహాలు, కంప్లైంట్లు ఇవ్వచ్చు. వాటిని త్వరితంగానే పరిష్కరించి మళ్ళీ మీకు రిటర్న్ కాల్ బ్యాక్ కూడా ప్రభుత్వ పక్షం నుంచి మీకు రావటం జరుగుద్ది. దీంట్లో మీడియా మిత్రులు కూడా మీ ప్రాంతాల్లో, అంటే అందరూ గ్రామీణ ప్రాంతం నుంచి ఈనాడు ఇక్కడ ఉండి ఉంటారు, మీ నోటీస్కి ఏమన్నా వచ్చినా పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే ఈ మంచి కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు కావాలని ప్రభుత్వ పక్షాన నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మ్యాక్సిమం సంక్రాంతి లోపు ఇది ఈ ఆఫీస్ అంతా ఫుల్ ప్యాక్ ఉంటుంది.